So this was also next question. This question was given civil scripts question. మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ పాయింట్ మేబీ ఫిఫ్త్ పాయింట్ అనుకుంటా. ఫిఫ్త్ పాయింట్. The question is at which temperature the water evaporates. At which temperature the water evaporates. Water evaporates. At which temperature the water evaporates? That is the question. At which temperature the water evaporates? What is the answer? 100 degrees Celsius. Correct na? 100 degrees Celsius. Water evaporates at 100 degrees Celsius. 100 అయినా దానికి రాంగ్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీతోనే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్నింగ్ డే మొత్తం క్లాస్ ఉందనుకోండి, మార్నింగ్ 9 o'clock లేదా 10 o'clock క్లాస్ స్టార్ట్ అయింది అనుకోండి, కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఇక్కడ చేసినాయి. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వరకు మన క్లాస్ జరుగుతుంది అనుకోండి, ఆ వాటర్ డ్రాప్లెట్స్ అట్లే ఉంటాయా? ఏమవుతాయి? ఎవాపరేట్ అవుతాయి. మరి ఇక్కడ 100 వస్తుందా? 100 వస్తే మనం బతుకుతామా? ఇప్పుడు ఎంత వచ్చింది టెంపరేచర్? మేబీ 45, 46, 47 కదా. 47కి మనకి ఏసీ అవసరం వచ్చింది, ఫ్యాన్స్ అవసరం వచ్చింది కదా. ఇంత మరి ఆ వాటర్ ఎవాపరేట్ అవుతుందా కాదా? అంటే క్లియర్గా తెలిసించేది ఏంటి? ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇట్ డజంట్ రిక్వైర్ 100 degrees Celsius is not necessary for evaporation. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పండి. 100 is not necessary for evaporation of water. 100 is not necessary. What is the right answer? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. The water evaporates in all water bodies in summer like tanks, reservoirs, canals and ponds everywhere. Yes or no? Then water evaporate. Evaporate అయిన వాటరే స్కైలోకి వెళ్ళి సర్టెన్ సీజన్లో మళ్ళీ రెయిన్ లాగా పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటాం దీన్ని, అదే కదా. మరి వాటర్ ఎవాపరేట్ అవుతుంది పాండ్స్లో, చెరువు కుంటలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుతుంది. మరి చెరువుల కుంటలో ఉన్న వాటరు సమ్మర్లో సియుసి అని మసులుతుందా? మీరు చెప్పింది ఏంటి? 100 అన్నారు. వాటర్ ఎవాపరేట్స్ ఎట్ 100 degrees Celsius అన్నారు. వాటర్ ఎవాపరేట్స్ ఇన్ ట్యాంక్స్ అన్నారు. రైట్ ఆన్సర్ చెప్పండి మరి. what is the right answer? 0 కూడా రాంగ్ ఆన్సర్. 0 ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వింటర్లో రాత్రి పడుకునేప్పుడు ఒక కంటైనర్లో, అల్యూమినియం కంటైనర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక 70-80% వాటర్ ఫిల్అప్ చేసి డెక్కన్తో కర్చీఫ్తో తుడిచి డెక్కన్ బోర్లించి టేబుల్ పైన పెట్టి పడుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే 5కో 6కో 7కో లేస్తారు కదా, లేచిన తర్వాత దాన్ని చూడండి. ఏముంటాయి అక్కడ? వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఎక్కడ నుండి వచ్చినాయి? ఎవాపరేట్ వచ్చినాయి. మరి ఏమైంది? నైట్ టెంపరేచర్ 15 వచ్చింది అనుకోండి, 15 దగ్గర కూడా ఎవాపరేట్ అవుతుంది. 8 వచ్చింది అనుకోండి, 8 దగ్గర కూడా ఎవాపరేట్ అవుతుంది. అట్లే అందరూ హైదరాబాద్లో సిటీలో కానీ, మనం ఎక్కడ ఉన్నారు, హాస్టల్లో కానీ, ఈ సొంతీలలో కానీ, కిరాయిలలో కానీ, లేదా రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు, రూమ్లో కానీ ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, సంప్ అంటారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత 5కో 6కో వెళ్ళిన తర్వాత సంప్ ఓపెన్ చేసి చూడండి, ఏముంటాయి అక్కడ? వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఎక్కడ నుండి వచ్చినాయి? ఎవాపరేట్ వచ్చినాయి. వాటర్ చూస్తే ఫుల్ లేదు, హార్డ్లీ 40%, 50% ఉంది, స్టిల్ ఎవాపరేట్ అయింది. అంటే మనం ఊయగానే సియుసి అని మసలు లోపల టెంపరేచర్ ఎంత ఉంది అక్కడ? రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండదు, అంటే 47, 46 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్, వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ అమ్మ ఇల్లు కడుగుతుంది. మార్నింగ్ 6 o'clock 5 o'clock కడిగింది. బై ఛాన్స్ ఏమైందంటే, బై మిస్టేక్ ఏం జరిగిందంటే, యాక్సిడెంటల్గా కరెంట్ లేదు, పవర్ లేదు. కానీ రూమ్ కడిగింది కదా, ఆరాలి కదా, ఏం చేస్తుంది? విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేసి పెడతాం. ఏమవుతుంది అక్కడ? వాటర్ ఎవాపరేట్ అవుద్ది. వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి 100 నాట్ నెసెసరీ అని చెప్పేందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకు రైనీ సీజన్లో ఒకసారి 2-3 రోజులు వస్తుంది, మనకు తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది కదా. బయట ఆరేసుకుందామన్నా కూడా బట్టలు ఆరవు,
ఇంట్లో దండం కట్టి ఆరేసుకుంటాం కదా, అండర్ వేర్స్ మన డ్రెస్ కూడా ఆరేసుకుంటాం కదా. 1 డేలో కాకపోయినా 2 డేస్లోనే ఆరిపోతాయి కదా, 3 డేస్లోనే ఆరిపోతాయి కదా. అంటే ఎట్లా బట్టలు ఆరడం అంటే ఏంటి? వాటర్ ఈజ్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ది క్లాత్స్ నుండి వాటర్ ఎవాపరేట్ అవ్వడమే. రైతులు వడ్లు లేదా దినుసులు, ఫుడ్ గ్రెయిన్స్ ఆరబోస్తారు. ఆరబోస్తే ఏమవుతుందో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుతుంది. రైనీ సీజన్లో కూడా వెలుతురు వచ్చినప్పుడు కాదు పోస్తారు కదా, కొద్దిసేపు అన్న ఆరుతాయని, అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అంటే వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి 100 నాట్ నెసెసరీ. విత్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పండి. వాటర్ evaporates at all temperatures is right answer. Water evaporates at any temperature or all the temperatures. Water evaporates at -40 degrees Celsius. It evaporates even at -10, at -4, -1, 0, 4, 60, 100. But water evaporates more at -4 than at -40 degrees Celsius. And more at -1 than at -4 degrees Celsius. More at 0, more at 1 degree Celsius, more at 4, more at 60, more at 100. If more is the temperature difference, more will be the rate of evaporation. That's all. More will be the rate of evaporation. అందుకోసమే మనకు రైనీ సీజన్లో బట్టలు ఇంట్లో ఆరేసుకున్నాం, సరే ఎండ వచ్చింది, ఏం చేస్తాం? తెచ్చి బయట వేసుకుంటాం కదా. ఎందుకంటే ఇంట్లో టెంపరేచర్ తక్కువ ఉంది, రైనీ సీజన్లో ఎండ వచ్చేసింది కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది మన బట్టల్లో వచ్చి వాటర్. సో వాటర్ ఎవాపరేట్స్ అట్ ఆల్ ది టెంపరేచర్.